వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 3 అవకాశాలు మాత్రమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయగలరు. లింగం అనేది దీని ఆన్సర్ వచ్చేసి 1ది పునరుత్పత్తి సామర్థ్యాల పరంగా స్త్రీ మరియు పురుషుల మధ్య ఉండేటువంటి జీవ వ్యత్యాసం అనేది దీని యొక్క ఆన్సర్. ఇక రెండో ప్రశ్న వచ్చినట్లయితే లింగ దృక్కోణాలను అనుసంధానించడానికి క్రింది సామాజిక శాస్త్రాలలో ఏది సరైనది కాదు అంటే సౌర వ్యవస్థ. తరగతి గదులలో లింగ సున్నితత్వాన్ని ప్రోత్సహించే ప్రక్రియలు ఏవి? దీని ఆన్సర్ వచ్చేసి తరగతి కృత్యాలలో బాలబాలికలను సంబోధించే విశేషణాలను జాగ్రత్తగా ఉపయోగించడం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తరగతి గదులలో ఉపాధ్యాయుని పాత్రలో భాగం కానిది ఏది అనేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని చూసినట్లయితే అభ్యాసకుడు తరపున హోంవర్క్లు చేయడం అనేది దీని యొక్క ఆన్సర్. లింగం ప్రజల సమస్య, ఇది మహిళల సమస్య కాదు. ఎందుకు అంటే ఇది 3వ ఆన్సర్. ఇది పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి, ఎందుకంటే సామాజిక నియమాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏ కార్యకలాపాలు పురుష ఆధిపత్య కార్యకలాపంగా గుర్తించబడలేదు అంటే మనకి పాఠశాలలో చేసేటువంటి బోధన అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇది నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి మనకి సాధారణంగా బాలికలు పాఠశాలలో కార్యక్రమాలలో ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందజేస్తారు. క్రింది వాటిలో ఇది దేనికి ఒక ఉదాహరణ అంటే మనం దాచిన విద్యా ప్రణాళిక, హిడెన్ కర్కులం అనేది దీని యొక్క ఆన్సర్. ఇది దీని యొక్క ఆన్సర్ అయితే కరెక్ట్గా. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు లింగ స్నేహపూర్వక తరగతి గది ప్రక్రియను ఎలా ఏర్పరచగలడు అనే దానికి మనం చూసినట్లయితే సంకోచం లేకుండా అన్ని లింగాల విద్యార్థులను చక్కగా ప్రోత్సహించడం ద్వారా అనేసి దీని యొక్క ఆన్సర్. 9వ తరగతి యొక్క పాఠ్యపుస్తకంలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి. ఇది మహిళలకు ఉపాధ్యాయులను, వైద్యులను, పురుషులను ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా వర్ణిస్తుంది. ఇది ఏ రకమైనటువంటిది అనే చూసినట్లయితే లింగ మూస పద్ధతి. దీని ఆన్సర్ 1ది. లింగంతో కూడిన పాఠ్యాంశాలు వీటిని కలిగి ఉంటాయి అనేసి మనం చూసినట్లయితే తరగతి గదిలో లింగం, లైంగికత మరియు లింగ గుర్తింపులపై చర్చలు అనేది దీని యొక్క ఆన్సర్. ఇది 1వది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి లింగపరమైన పాత్రలు దీనిని సూచిస్తాయి అనేదానికి పురుషులు మరియు స్త్రీలకు జీవ వ్యత్యాసాల ఆధారంగా విధులు కేటాయించబడ్డాయి అనేది దీని యొక్క ఆన్సర్. ఇది కౌమార దశ అనేది జీవిత చక్రంలో కీలకమైన మరియు సంక్లిష్టమైన దశ. కౌమార దశలో ఉన్నటువంటి ఆందోళనలు మరియు అపరాధాలను అధిగమించడంలో క్రింది వైఖరి ప్రవర్తన సహాయపడుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి వారి సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, ఓపికగా వినడానికి సురక్షితమైనటువంటి వేదికను అందించడం అనేది దీని యొక్క ఆన్సర్. ఇది రెండవది ఆప్షన్. లింగ సమానత్వం సూత్రం సూచించేది అంటే పురుషులు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు అన్ని లింగాలను సమానంగా చూడడం అనేది దీని యొక్క ఆన్సర్. అభ్యసన వాతావరణంలో బాలికలు మరియు ట్రాన్స్జెండర్ పిల్లలలో పరాయీకరణ భావనను తొలగించడంలో క్రింది వాక్యాలలో ఏది సహాయపడుతుందంటే దీని యొక్క ఆన్సర్ 2వది. అభ్యసన సామగ్రి మరియు బోధన ప్రక్రియలలో బాలికలు, ట్రాన్స్జెండర్ పిల్లలకు సానుకూల మరియు సమాన ప్రాతినిధ్యం కల్పించడం అనేది దీని యొక్క ఆన్సర్. ఇక ఈ ప్రశ్న సమాధానం 2 కరెక్ట్ ఆన్సర్. లింగ సమ్మిళిత పాఠశాల వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రధానోపాధ్యాయులు ఏ చర్యలు తీసుకోవాలనే దానికి ఇది 2వ ఆన్సర్ కరెక్ట్. అన్ని లింగాలకు సమాన అవకాశాలు అందించడం ద్వారా, పాఠశాల వ్యవహారాలను నిర్ణీత కాల వ్యవధిలో ఆడిట్ చేయడం ద్వారా. క్రింది ఏ కార్యకలాపాలు పాఠశాలలో లింగ వివక్షతను ప్రతిబింబించదు అనేదానికి ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయులు సైన్స్కు సంబంధించినటువంటి నియోజనాలను బాలురకు మాత్రమే నిర్దేశించడం అనేది ఇది ఆన్సర్ వచ్చేసి 3వ ఆప్షన్. తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది లింగ మూస పద్ధతులకు ఉదాహరణ కాదు అని చూసినట్లయితే ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి మనకి 2 దీని ఆన్సరు. అన్ని లింగాలకు చెందినటువంటి పిల్లలు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగి ఉండడం అనేది దీని ఆన్సర్ 2 ఆప్షను. భారతీయ సమాజంలో సామాజిక నిబంధనలు మరియు విలువల వ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి అంటే దీని ఆన్సర్ 4 పితృస్వామ్యం మరియు మాతృస్వామ్యం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది లింగ వివక్షత యొక్క రూపం కాదు అంటే పురుషులు మరియు మహిళలకు సమాన వేతనాలను అందించడం అనేది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇక 20 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. దీంట్లో 20కి 20 అయితే రావడం జరిగింది.
ఇక్కడ మనం చూసినట్లయితే 20కి 20 అయితే స్కోర్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 20 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి లింగ స్నేహపూర్వక పాఠశాల వాతావరణం అనేది వచ్చేసి దీని యొక్క ఆన్సర్ 2. దెన్ నెక్స్ట్ లింగబద్ధమైన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే బాలురు బాలికలు. దీని ఆన్సర్ వచ్చేసి 3. ట్రాన్స్జెండర్ మరియు పిల్లలు మరియు తల్లిదండ్రులకు సహా మొత్తం సమాజం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక శాస్త్రాల బోధనా అభ్యసన లింగ దృక్పథాలను ప్రభావవంతంగా అనుసంధానం చేయడానికి విద్యార్థులకు ఈ వీలును కల్పిస్తుంది అంటే దీని ఆన్సర్ వచ్చేసి 3వది. సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలను విమర్శనాత్మకంగా పరిశీలించడం, అసమానత యొక్క వివిధ కోణాలను ప్రశ్నించడం అనేది. నెక్స్ట్ జెండర్ ఈక్విటీ అనే పదానికి అర్థం అనేది ఏంటి అనేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది. అవసరాలకు అనుగుణంగా ఇది దీని ఆన్సర్ 4. ఒక ఉపాధ్యాయుడు లింగ స్నేహపూర్వక తరగతి గది ప్రక్రియను ఎలా ఏర్పరచగలడు అనేదానికి సంకోచం లేకుండా 2 ఆన్సర్ ఇది. లింగాల విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా. ఈ క్రింది వాటిలో ఏ కార్యకలాపాలు పురుష ఆధిపత్య కార్యకలాపంగా గుర్తించబడలేదు? 2 ఆన్సర్. లింగ సమ్మిళితం దేనికి సూచిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మొదటిది. అన్ని లింగాల వారికి వనరులు, అవకాశాలు మరియు సౌకర్యాల ప్రాప్యతతో వివక్షతను తగ్గించి ఈక్విటీ మరియు సమానత్వాన్ని కలిగించడం అనేది. నెక్స్ట్ వచ్చేసి లింగ సమానత్వ సూత్రం సూచించేది అంటే పురుషులు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు అన్ని లింగాలను సమానంగా చూడడం అనేది. 4వది ఆన్సర్. లింగ విశ్లేషణ దీనిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అంటే ఇందులో మనకి 3వది ఆన్సర్. మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్ల మధ్య సామాజిక సంబంధాలలో తేడాలు అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి లింగం అనేది పునరుత్పత్తి సామర్థ్యాల పరంగా స్త్రీ మరియు పురుషుల మధ్య ఉండే జీవ వ్యత్యాసమే లింగం. ఇది ఆన్సర్. అభ్యాసకులకు పాఠశాల మానసిక సహాయాన్ని ఎలా అందిస్తుంది అంటే ఇది ఆన్సర్ వచ్చేసి 4. కౌన్సిలింగ్ మరియు మార్గదర్శకత్వం వహించడం ద్వారా. లింగం ప్రజల సమస్య, ఇది మహిళల సమస్య కాదు. ఎందుకు అంటే దీని ఆన్సర్ వచ్చేసి మనకి 2వది. ఇది పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి అనేసి దీని ఆన్సర్. భారతీయ సమాజంలో సామాజిక నిబంధనలు మరియు విలువలు వ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయంటే దీని ఆన్సర్ 4. తరగతి గదులలో లింగ సున్నితత్వాన్ని ప్రోత్సహించే ప్రక్రియలు ఏవి అంటే మనకి ఇక్కడ తరగతి కృత్యాలలో బాలబాలికలను సంబోధించే విశేషణాలను జాగ్రత్తగా ఉపయోగించడం. 3వది ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ 3 ఆప్షన్. అదేవిధంగా సాధారణంగా బాలికలు పాఠశాల కార్యక్రమాలలో ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందించేది హిడెన్ కరికులం. 2వది ఆన్సర్. దాచిన విద్యా ప్రణాళిక గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అనేసి మనం చూసినట్లయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 4వది. అదేవిధంగా నెక్స్ట్ పాఠశాలలో హింస నివారణకు 0 టాలరెన్స్ జోన్ను ఏర్పాటు చేయడానికి క్రింది లక్షణాలలో ఏది సహాయపడుతుందంటే 3 ఆన్సర్ దీనికి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం చూసినట్లయితే పాఠశాలలో దాచిన విద్యా ప్రణాళిక ఎక్కడ ప్రతిబింబిస్తుంది అంటే భౌతిక వసతి ఏర్పాటు సంస్థ 1 దీని యొక్క ఆన్సర్. ఈవెంట్స్ అంటే వేడుకలలో బాలికలు, ట్రాన్స్జెండర్లకు పనులు కేటాయించడంలో. ఈ క్రింది వాక్యాలలో ఏది జీవ సంబంధమైనది అంటే ఇది ఆన్సర్ వచ్చేసి 4. ఋతుస్రావం సమయంలో మహిళలు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారనేది ఇది జీవ సంబంధమైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ప్రకటనలో ఏది బాలికలు, మహిళల గురించి లింగమూస సాంప్రదాయం కాదు అనేసి చూసినట్లయితే ఇది 3వ ఆన్సర్. ఇందులో కూడా 20కి 20 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.